అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు మీ ముందుకి చెవ్రోలెట్ వెహికల్ తీసుకొచ్చిన. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్‌లో ఉంది. మరి ఈ వెహికల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ కార్ తీసుకునే ఉద్దేశం లేదనుకుంటే ఇప్పుడే స్కిప్ అయిపోండి. బట్ కార్ మాత్రం మంచి కండిషన్‌లో ఉంది. సో ఒకసారి మనం కార్ యొక్క ఓనరు ఏవైతే డీటెయిల్స్ పెట్టిరో అవి డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇదైతే మన కార్ ఓనర్ పెట్టినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయండి. 2013 మోడల్, 82,000 తిరిగింది. 4 పవర్ విండోస్ ఉంటాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2013 మోడల్ అంటే 2028 వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఒక 5 ఇయర్స్ ఆర్సీఎక్స్ పొడిగించుకోవచ్చు అనమాట. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాక్ ఉంది. ఏసీ గుడ్ ఏసీ. డీజిల్ వెహికల్ ఇది. డీజిల్ వెహికల్ కాబట్టి మంచి మైలేజ్ ఇస్తుంది. అలాగే యాంప్లిఫైర్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. సో కార్ యొక్క ఫొటోస్ అయితే మనకు పెట్టడం జరిగింది. మీకు చూపిస్తాను వీడియో అయిపోయిన తర్వాత. సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ కండిషన్ అని చెప్పేసి ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1,55,000 కిలోమీటర్స్. అంటే ఇంతసేపు రీడింగ్ ఎంత పెట్టాడంటే 82,000 అని పెట్టిండు. కానీ రీడింగ్ 82,000 కాదట, 90,000 అంట. ప్రైస్ వచ్చేసి 1,55,000. సో 1,55,000 ప్రైస్ ఉంది. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. 2013 మోడల్ చెవ్రోలెట్ వెహికల్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ అయితే ప్రిఫర్ చేయండి. డీజిల్ వెహికల్. సో వెహికల్ అయితే మంచి మైలేజ్ ఇస్తుంది. మళ్ళీ 13 మోడల్ కాబట్టి మనకు 1,55,000 బడ్జెట్లో వచ్చిందంటే చాలా మంచి బడ్జెట్ అనమాట. సో మరొకసారి మనం ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ, అలాగే రైట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అలాగే లోపల ఇంటీరియర్ చూసినట్లయితే పవర్ విండోస్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్ ఉంది, చాలా నీట్గా ఉంది. లోపల కూడా వెహికల్ అయితే మంచి కండిషన్ మీద అయితే ఉందని చెప్తున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినట్లయితే చాలా నీట్గా ఉందండి. వెహికల్ చాలా బాగుంది. లుకింగ్ ఇట్లా అవన్నీ అంటే మనకు చూడంగానే వెహికల్ తీసుకోవాలనే లుకింగ్ అయితే ఉంది. ఒకసారి బండి మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. వెహికల్ అయితే మంచి కండిషన్ మీద అయితే చెప్తున్నారు. చెవ్రోలెట్ వెహికల్ మంచి గట్టి బండ్లు అండి ఇవన్నీ. కాకపోతే ఒక్కటి ఏంటంటే వీటిలో ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ వస్తే మామూలుగా పల్లెటూరులో కానీ చిన్న చిన్న పట్టణాలలో వీటి యొక్క స్పేర్ పార్ట్స్ దొరకవు. కొంచెం పెద్ద పట్టణాలు అంటే వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఇప్పుడు దాదాపుగా అన్ని పట్టణాలు దాదాపు పెద్ద పట్టణాలు అయినాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకోటి మనకు ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి ఇది. మిగిలిన వెహికల్స్ అట్లా ఇప్పుడు ఇదే స్విఫ్ట్ డిజైర్ కానీ స్విఫ్ట్ వెహికల్స్ కానీ 2013 మోడల్ అయితే 2 లక్షల పైన ఉంటుంది. 2.5 అట్లా ఉంటుంది. 2.5, 3 కూడా చెప్తారు. మరి అట్లాంటిది ఇది 2013 మోడల్ అయినప్పటికీ మీకు 1,55,000 బడ్జెట్లో వస్తుంది. సో చాలా తక్కువ బడ్జెట్ ఇది. కానీ వెహికల్ కూడా మంచి కండిషన్ ఉంటుంది, గట్టి వెహికల్స్ ఇవి. కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు ప్రిఫర్ చేయండి. చెవ్రోలెట్ వెహికల్ మైలేజ్ కూడా చాలా మంచి మైలేజ్ ఇస్తుంది. 20కి పైగా మైలేజ్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు కార్ అయితే ఓవరాల్గా ఇట్లా కనిపిస్తూ ఉంది. చూడండి ఎంత అంటే అంత బాగుంది కార్లు అయితే. లోపల ఇంటీరియర్ చూసినట్లయితే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. సీట్ కవర్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంది. సో వెహికల్ అయితే ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉందండి. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇమేజ్. పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. మరి మీకు కావాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి, క్లియర్గా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.